ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. రాత్రిపూట నిద్రపోయే ముందు మీలో చాలామందికి ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూసి పడుకోవడం అంటే బాగా ఇంట్రెస్టో బాగా ఇష్టమో ఉన్నట్టయితే మీరు ఒక రైట్ వీడియోకే వచ్చారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నిద్ర పట్టచ్చు పట్టకపోవచ్చు. అది మీ గుండె ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. క్రీపీ పాస్తాస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ స్టోరీస్. అయితే ఈ క్రీపీ పాస్తాస్ అంటే అబద్ధాలు కాదు, ఇవి కంప్లీట్గా నిజాలు. కాకపోతే వీటి గురించి మొత్తం అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకొని చెప్పుకోవడం వలన ఇవి కొన్నిసార్లు అర్బన్ లెజెండ్స్ కింద, స్కేరీ స్టోరీస్ కింద ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ విన్నప్పుడు ఇది నిజం కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ అవి 100% నిజంగా జరిగిన సిచ్యువేషన్సే. ఆఫ్ కోర్స్ సృష్టించబడినవి కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేవి మాత్రం కంప్లీట్గా నిజంగా జరిగిన సంఘటనలు. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో ఒక 10 భయంకరమైన క్రీపీ పాస్తాస్ని ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. రాత్రిపూట చూస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకుంటూ ఈ వీడియో చూడండి. నెంబర్ 1, 1999. ఈ సంఘటన రీసెంట్గానే జరిగినప్పటికీ ఈ కథ యొక్క మూలం 1999లోనే ఉంది. ఈ కథని 1999 అని ఎందుకు పిలుస్తారంటే కెనేడియన్ బ్లాగర్ అయిన ఎలియట్ అనే ఒక వ్యక్తి 1999వ సంవత్సరంలో అతను చూసిన ఒక లో బడ్జెట్ టీవీ షోని ఇన్వెస్టిగేట్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ టీవీ షో కేవలం కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఆ షో ఆగిపోయింది. ఆ షోలోని ఒక ఎపిసోడ్ పేరు ప్లేయింగ్ విత్ సిజర్స్. ఇందులో కొన్ని లైవ్ యాక్షన్ హ్యాండ్స్ ఉంటాయి. అంటే మనుషులు కనబడరు కానీ చేతులు కనబడుతూ ఉంటాయి. అవన్నీ టేబుల్ మీద పెట్టబడి ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత ఆ చేతుల్ని మరొక వ్యక్తి ఎవరో తమ చేతుల్లోకి తీసుకొని తన చేతిలో ఉన్న కత్తెరతో ఆ వేళ్ళని కత్తిరిస్తూ ఉంటాడు. వెనకాతల చిన్నపిల్లల అరుపులు కేకలు చాలా గట్టిగా వినబడుతూ ఉంటాయి. తర్వాత ఎపిసోడ్ పేరు మిస్టర్ బేర్ సెల్లార్. ఇందులో ఒక మెంటల్లీ అన్స్టేబుల్ మ్యాన్ మిస్టర్ బేర్ లాగా డ్రెస్ వేసుకొని ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసి చాలా దారుణమైన పనులు చేస్తుంటాడు. వాటి గురించి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయలేను కూడా. అయితే ఆ తర్వాత పోలీసులు ఈ షో మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇది చాలా సాడిస్టిక్ షో అని గమనించి ఆ షోని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ చాలా వరకు జరిగిపోయింది. వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ చూసే చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. మీకు ఒకవేళ ఎక్కడైనా సోషల్ మీడియాలో ఈ షో కనుక కనబడినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని చూడకండి. నెంబర్ 2, ద రేక్. 2006వ సంవత్సరంలో అమెరికాకి చెందిన ఒక రీసెర్చర్ల బృందం 2 డజన్ల డాక్యుమెంట్స్ని కనుగొంది. అవి 12వ శతాబ్దానికి చెందిన డాక్యుమెంట్స్. అయితే ఈ డాక్యుమెంట్స్లో ఒక క్రీచర్ గురించి మాత్రమే చెప్పబడింది. ఆ క్రీచర్ పేరు ద రేక్. ఈ రేక్ చూడడానికి చాలా వింతగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చాలామంది వాళ్ళ కళ్ళతో నేరుగా చూశారు కూడా. ఒక కపుల్ దీని గురించి ఏమని తెలియజేశారంటే వాళ్ళు ఒకరోజు రాత్రి మంచం మీద నిద్రపోతున్న టైంలో వాళ్ళ కాళ్ళ దగ్గర సడన్గా ఈ రేక్ కనబడింది. కూర్చొని ఉంది మంచం మీద, ప్రశాంతంగా ఉంది. కానీ ఆ జీవి చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. సగం మనిషి సగం హెయిర్లెస్ డాగ్లా కనబడుతూ ఉంది. ఆ జీవి సడన్గా లేచి నుంచుంది. ఆ జీవి ఆ భర్త ముఖం మీదకి ముఖం పెట్టి చూసింది. ఆ భర్త భయంతో వణికిపోయి వెనక్కి జరిగాడు. ఆ తర్వాత ఆ రేక్ ఇమీడియట్గా వాళ్ళ బెడ్రూమ్ నుంచి వాళ్ళ పిల్లల బెడ్రూమ్ వైపు పరిగెట్టింది. వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా దాని వెనక పరిగెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. వాళ్ళు వెళ్ళి చూసేసరికి వాళ్ళ కూతురు కంప్లీట్గా భిన్నం చేయబడింది. ఆమె శరీరం ఎన్నో ముక్కలైపోయింది. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా, కానీ నిజంగానే జరిగింది. ఆమె చివరిగా కొన్ని మాటల్ని మాత్రమే చెప్పగలిగింది. అదేంటి అంటే హీ ఈజ్ ద రేక్ అని చెప్పింది. కానీ ఆ తర్వాత ఆమె ప్రాణం అనంత లోకాల్లో కలిసిపోయింది. నిద్రపోయేటప్పుడు మీ మంచం చివర కూడా ఈ రేక్ ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకొని పడుకోండి.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 3, వేర్ ద బ్యాడ్ కిడ్స్ గో. ఒక ఫోటోగ్రాఫర్ ఒక పాతకాలం నాటి చిల్డ్రన్ షోని రెగ్యులర్గా చూసేవాడు చిన్న వయసులో. అది వార్ టైం లెబనాన్లో టెలికాస్ట్ అయ్యేది. అది ఒక ½ అన్ అవర్ షో. ఇందులో మొత్తం గ్రాఫిక్ ఇమేజినరీ ఉండేది. దాంట్లో ఎవరైతే కిడ్స్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో కొన్ని టాక్టిక్స్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే అందులో భాగంగా ఆ పిల్లల్ని విపరీతంగా భయపెడుతూ ఉంటారు. అయితే ఆ షో యొక్క ప్రతి ఎపిసోడ్ యొక్క క్లోజింగ్ సీన్ ఎలా ఉంటుందంటే, ఒక పాత తుప్పు పట్టిన ఐరన్ డోర్ వైపు కెమెరా స్లోగా జూమ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ డోర్ మెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటుంది. అండ్ కెమెరా ఆ డోర్కి దగ్గరగా వస్తూ ఉన్న కొద్దీ చిన్న పిల్లల కేకలు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి అవతల వైపు నుంచి. అండ్ ఆ తర్వాత స్క్రీన్ మీద దాట్స్ వేర్ ద బ్యాడ్ కిడ్స్ గో అని అరబిక్ లాంగ్వేజ్లో కనబడుతుంది. అంటే చిన్న పిల్లలు ఈ నరకానికి వెళతారు అన్నట్టుగా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఆ ఫోటోగ్రాఫర్ ఆ స్టూడియోని ఎట్టకేలకు కనుగొన్నాడు. అంటే ఆ ఓల్డ్ షో ఎక్కడైతే షూటింగ్ అయ్యేదో అక్కడికి వెళ్ళాడు. ఎన్నో ఏళ్ల పాటు ఆ ప్రాంతం పూర్తిగా వెలివేయబడి ఉంది. బట్ ఫైనల్గా చాలా కష్టపడి ఆ ఫేమస్ ఓల్డ్ రస్టెడ్ డోర్ని అతను కనుగొన్నాడు. అండ్ దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఆ డోర్ని ఓపెన్ చేస్తే అక్కడ ఎంటీ రూమ్ లేదు. ఒక పెద్ద రూములో మొత్తం రక్తం, ఫీసెస్, బోన్స్, అంతేకాదు ఒక మైక్రోఫోన్ కూడా పైనుంచి వేలాడుతూ ఉంది. అది కూడా ఆ రూమ్ మధ్యలో, ఆ రక్తం మధ్యలో ఉంది. అంటే నిజంగానే ఎంతోమంది మాట వినని పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ చిత్రహింసలు పెట్టి వాళ్ళందరినీ చంపేసి మరీ వాటన్నిటినీ షోలో టెలికాస్ట్ చేసి పిల్లల్ని భయపెట్టేవారనమాట. అందుకే పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట వినండి, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పటికైనా ఎదురవ్వచ్చు. నెంబర్ 4, ద అదర్ వాచర్. ఆరిజోనాలోని ఒక ఫేమస్ హోటల్లోకి ఒక వ్యక్తి చెక్ ఇన్ చేశాడు. 4 రోజుల పాటు ఆ హోటల్లో ఉండడం కోసం అతను ఒక రూమ్ని అయితే బుక్ చేసుకున్నాడు. అయితే ఫ్రంట్ డెస్క్లో ఉన్న మహిళ దగ్గర నుంచి తన రూమ్ కీని తీసుకున్న తర్వాత ఆమె చెప్పింది ఏంటి అంటే, మీ రూమ్ నెంబర్ 107. అయితే మీరు రూమ్ నెంబర్ 106ని దాటి వెళ్ళబోతుంటారు కదా. 106 తర్వాత మీకు ఒక ఎంటీ రూమ్ కనబడుతుంది. అంటే దాని మీద మీకు ఎలాంటి నెంబరు కనిపించదు. దాని తర్వాత మీకు 107 కనబడుతుంది. మీరు వెళ్ళాల్సింది దానికి, ఆ ఎంటీ రూమ్కి కాదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ ఎంటీ రూమ్ కీ హోల్ దగ్గరికి వెళ్ళొద్దు, దాంట్లో కీని పెట్టద్దు. ఆ కీ హోల్లోంచి లోపల ఏముందో చూడడానికి అసలు ఏమాత్రం ప్రయత్నించద్దు అని చెప్పింది. మొదటి రోజు బాగానే ఉన్నాడు, రెండో రోజు బాగానే ఉన్నాడు. కానీ మూడో రోజు మాత్రం ఆమె ఎందుకు అలా చెప్పింది? ఆ రూమ్లో ఏముందో నేను తెలుసుకోవాలి అనుకున్నాడు. ఏదో పెద్ద రహస్యమే అక్కడ దాగి ఉంది అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఎవ్వరూ లేని టైం చూసి ఆ కీ హోల్లోంచి లోపల ఏముందో చూశాడు. అతనికి ఒక తెల్లటి దుస్తులు ధరించిన మహిళ కనబడింది. ఆమె ఆ రూమ్లో అటు ఇటు నడుస్తూ కనబడింది. ఆమె ఒక్కరితే కనబడుతోంది, ఎంతకీ ఇంకెవరూ కనబడలేదు. తర్వాత 4వ రోజు చెక్అవుట్ చేయడానికి కొన్ని గంటల ముందు మళ్ళీ వెళ్ళి ఆ కీహోల్లోంచి చూశాడు. ఈసారి తెల్లటి దుస్తులు ధరించిన మహిళ కనబడలేదు. కేవలం ఎర్రటి రంగు మాత్రమే కనబడింది. మొత్తం అంతా రెడ్గానే ఉంది. ఇంకా ఏమీ కనబడట్లేదు అతనికి. సరే, ఇంకా ఏమీ లేదు అనుకొని అక్కడి నుంచి కిందకు వచ్చేసి తన రూమ్ చెక్అవుట్ చేసి తన రూమ్ కీస్ ఇస్తున్న టైంలో ఆ కీహోల్లోంచి చూస్తే ఏమయ్యేది అని అడిగాడు అతను. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఏమని చెప్పిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక కపుల్ ఆ రూమ్లో దిగారు అండ్ ఆ రోజు రాత్రి విపరీతంగా గొడవయ్యి ఆ భర్త ఆ భార్యని ఆ రూమ్లో చంపేశాడు. అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది అండ్ ఆమె తెల్లటి దుస్తులు ధరించి ఉన్నప్పుడు చనిపోయింది. అలాగే అందరికీ కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత అతను గన్ను తీసుకొని ఆమె కంటిలో షూట్ చేశాడు అండ్ ఆ కన్ను ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఎర్రగా మారిపోయింది.
అందువల్ల చాలామందికి ఆ ఎర్రటి రంగు మాత్రమే కనబడుతూ ఉంటుంది. అలా గనక కనబడిన తర్వాత ఎక్కువసేపు అక్కడే ఉన్నట్టయితే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం ఎదురవుతుందని ఆమె చెప్పింది. అతను వెంటనే తన బ్యాగులు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా బయటికి పారిపోయాడు. నెంబర్ 5, ద SCP ఫౌండేషన్, అంటే ద సెక్యూర్, కంటైన్ అండ్ ప్రొటెక్ట్ ఫౌండేషన్. దీన్ని మొట్టమొదటిగా 2007వ సంవత్సరంలో స్థాపించారు. అప్పట్లో దీంట్లో చాలామంది డాక్టర్స్, రీసెర్చర్స్, ఏజెంట్స్ వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళందరి యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి అంటే అబ్నార్మల్ క్రీచర్స్ లేదా అబ్నార్మల్ ఆబ్జెక్ట్స్ వీటన్నిటి గురించి తెలుసుకోవడం. వాటిని SCPs అని పిలుస్తూ ఉంటారు. ఈ SCP వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఎన్నో డిస్టర్బింగ్ క్రీచర్స్ని కనుగొన్నట్టుగా చాలా డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అందులో ఒక క్రీచర్కి వాళ్ళు పెట్టిన పేరు SCP-173. దీన్ని ద స్కల్ప్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చూడడానికి ఒక స్టాట్యూలా కనబడుతూ ఉంటుంది, కానీ దాని యొక్క మొహం కంప్లీట్గా రక్తంతో నిండిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. దాని యొక్క లిమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. బట్ కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అది ఆ అబ్జర్వ్ చేసిన వ్యక్తిని వెంటనే చంపేస్తుంది. అది కూడా ఆ వ్యక్తి యొక్క మెడని విరిచి చంపేస్తుంది. దీని గురించి ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ SCP గురించి, దాని యొక్క క్రీచర్స్ గురించి, ఇంక్లూడింగ్ ద స్కల్ప్చర్స్ గురించి కూడా మెన్షన్ చేయబడి ఉంది. బట్ దాన్ని మీరు చూసే ముందు ఒక వార్నింగ్ ఇస్తున్నాం మీకు. అదేంటంటే ఆల్రెడీ టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాతే ఆ వీడియోస్, ఆ విజువల్స్ చూడండి. లేదంటే మీరు మీ ఫ్యాంట్లోనే టాయిలెట్కి వెళ్ళేసే అవకాశం ఉంటుంది. అంత భయంకరంగా ఉంటాయి అవి. నెంబర్ 6, ద జెఫ్ కిల్లర్. జెఫ్ ఒక చిన్న పిల్లాడు. తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అయితే ఒకరోజు ఆ ఫ్యామిలీ అంతా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయింది. ఒకరోజు 3 టీనేజర్స్ జెఫ్ని, అతని బ్రదర్ని అటాక్ చేశారు. జెఫ్ ఆ 3 కూడా దారుణాతి దారుణంగా కొట్టాడు. అండ్ ఆ టైంలో వాళ్ళ యొక్క చేతులు విరిగిపోయాయి. వాళ్ళ ఒంటి మీద కత్తిఘాట్లు కూడా ఉన్నాయి. జెఫ్ తన ఫ్యామిలీని అయితే కాపాడుకున్నాడు. బట్ ఫైనల్గా జెఫ్ రియలైజ్ అయింది ఏంటి అంటే మన తప్పు ఉన్నా లేకపోయినా కూడా వేరే వాళ్ళకి మనం పెయిన్ని కలిగిస్తాము అండ్ ఆ పెయిన్ని మనం ఎంజాయ్ చేస్తాము అని. ఒకరోజు రాత్రి తర్వాత జెఫ్ యొక్క మదర్ జెఫ్ బాత్రూమ్ నుంచి విపరీతమైన ఏడుపు రావడాన్ని గమనించింది. ఇమీడియట్గా వెళ్ళి బాత్రూంలో చూసింది. ఆమెకి జెఫ్ చాలా దారుణంగా కనిపించాడు. అంటే జెఫ్ ఏం చేశాడో తెలుసా? కంటిన్యూస్గా తన మొహం మీద నవ్వు ఉండడం కోసం తన యొక్క జాస్ని కంప్లీట్గా కట్ చేసుకున్నాడు. అంతేకాదు తన యొక్క ఐలిడ్స్ని కూడా కట్ చేసుకున్నాడు. ఎందుకంటే తనకింక ఎప్పటికీ నిద్ర రాకుండా ఉండడం కోసం. తన తల్లితో తను చెప్పిన చివరి మాటలేంటో తెలుసా? అమ్మ, నువ్వు అబద్ధం చెప్పావు అని. ఆ తర్వాత రోజే అతను తన కుటుంబం మొత్తాన్ని కూడా చంపేసి చీకట్లోకి కనుమరుగైపోయాడు. ఆ తర్వాత జెఫ్ని మళ్ళీ ఎవ్వరూ చూడలేదు. అవును, ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. మీ వెనకే జెఫ్ ఉన్నాడేమో. ఉంటే మాత్రం చాలా కష్టం మిమ్మల్ని కాపాడటం. నెంబర్ 7, వేకప్. గతంలో చాలామంది విక్టిమ్స్ ఒక కైండ్ ఆఫ్ టార్చర్ని ఫేస్ చేసేవారు. అదేంటి అంటే వాళ్ళు ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళేవారు. ఆ ఫ్యాంటసీ వరల్డ్లో ఒక కైండ్ ఆఫ్ స్వర్గం ఉంటుందని నమ్మేవారు. ఆ స్వర్గంలో వాళ్ళు నిద్రపోతున్నంతసేపు మాత్రమే ఆ స్వర్గాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు నిద్రలోంచి లేస్తారో అప్పుడు వాళ్ళకి ఆ స్వర్గం అనేది పోతుంది. వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రపంచంలో చాలామంది ఉండేవారు. ఇదంతా ఒకప్పుడు సోషల్ మీడియాలో క్రియేట్ అయిన సెన్సేషన్. అయితే వాళ్ళందరూ నిద్రలోంచి ఎప్పుడు మేలుకోవాలో కూడా వాళ్ళకి వేకప్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా మాత్రమే వాళ్ళకి తెలియజేయబడుతుంది అని నమ్మేవారు. ఆ మెసేజ్ వచ్చినప్పుడే లెగాలి అనుకునేవారు. అండ్ చాలామంది అలా వేకప్ అని మెసేజ్ కోసం ఎదురు చూసి ఎన్నో నెలల పాటు ఆ ఫ్యాంటసీ వరల్డ్లో అలాగే నిద్రపోతూ ఉండి ఫైనల్గా తిండి కూడా లేకుండా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెంబర్ 8, స్లెండర్ మ్యాన్. స్లెండర్ మ్యాన్ అనేది ఒక మిథికల్ ఫిగర్. చాలా అంటే చాలా పెద్దగా సన్నగా ఉంటాడు ఈ వ్యక్తి. బ్లాక్ సూట్ని ధరించి ఉంటాడు. ఎప్పుడూ బ్లాంక్ ఫేసే ఉంటుంది. ఆ క్రీచర్ మనకి ఇన్సోమ్నియాని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం అతన్ని గనక నేరుగా చూసినట్టయితే మనకి మెమరీ లాస్ వస్తుంది. అలాగే పెరోనియా కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా కనిపించవు అన్నమాట. అండ్ ఈ స్లెండర్ మ్యాన్ ఎక్కువగా చిన్న పిల్లల్ని చంపుతాడు అని చాలాసార్లు చాలా కథల్లో వినబడింది.
అండ్ అది కూడా రాత్రిపూట ఎవరైతే చిన్నపిల్లలు ఈ స్లెండర్ మ్యాన్ని చూస్తారో వాళ్ళని ఈ స్లెండర్ మ్యాన్ చంపేస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ స్లెండర్ మ్యాన్ ఎన్నో శతాబ్దాలుగా నివసిస్తున్నాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ రోమన్స్ కాలం నుంచి ఇతను ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడు. ఇతని యొక్క వంశానికి చెందిన వాళ్ళు కూడా ఎన్నో అడవుల్లో ఇప్పటికీ తిరుగుతున్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు. దీని ఆధారంగా ఎన్నో గేమ్స్ వచ్చాయి. స్లెండర్ ద 8 Pages అనే ఒక పెద్ద పాపులర్ గేమ్ కూడా వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాలలో దీని రిఫరెన్స్ కూడా వాడుతూ ఉంటారు. సో మీ ఇంటి లోపల ఉన్న లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ వాటంతటవే ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నట్టయితే గుర్తుపెట్టుకోండి, స్లెండర్ మ్యాన్ మీ మీద దృష్టి పెట్టాడు. నెంబర్ 9, రాబర్ట్ ది డాల్. రాబర్ట్ ది డాల్ అనేది ఒక రియల్ లైఫ్ డాల్. చాలామంది యొక్క నమ్మకం ఏంటంటే ఇది శపించబడిన బొమ్మ. ఈ డాల్ని ఆర్టిస్ట్ అయిన రాబర్ట్ యూగెన్ ఆటో అనే పర్సన్ 1800 సంవత్సరాలలో తన ఇంటికి తెచ్చుకున్నాడు. యాక్చువల్గా దానిని అతని సర్వెంట్ ఒకరు అతనికి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బొమ్మ చూడడానికి చాలా అందంగా ఉంది. అందుకని ఆ బొమ్మని అతను తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఆ బొమ్మ అతన్ని అతని కుటుంబాన్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉండేది. అయితే రాబర్ట్ తన యొక్క అడల్ట్హుడ్ మొత్తం ఆ బొమ్మని తనతోనే ఉంచుకునేవాడు. పెళ్ళి తర్వాత కూడా ఆ బొమ్మని పక్కకు పెట్టలేదు. అయితే ఆ బొమ్మ కారణంగా అతని భార్యకి పిచ్చి పట్టేసింది. ఆ తర్వాత ఈ బొమ్మని వేరు ప్రాంతాలకు షిఫ్ట్ చేసి ఫైనల్గా ఇప్పుడు ఫ్లోరిడాలోని కీ వెస్ట్ ప్రాంతంలోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో ఉంచారు. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని చూడొచ్చు, ఫోటో తీసుకోవచ్చు. కానీ దాంతో ఫోటో తీసుకోవడానికి ముందు రాబర్ట్ని చాలా అంటే చాలా పొలైట్గా, రాబర్ట్ నేను నీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగి ఆ తర్వాత మాత్రమే ఫోటో తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఫోటో తీసుకున్న రాబర్ట్ మీద కామెడీ చేసిన మీ మీద శాపం అనేది విధింపబడుతుంది. ఆ శాపం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ డాల్ మీద మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ డాల్ని రెస్పెక్ట్ చేయండి. ఆ డాల్ యొక్క అందాన్ని గుర్తించండి. లేదా మిమ్మల్ని ఎవరు గుర్తించలేనంతటి దారుణమైన పరిస్థితుల్లోకి మీ జీవితం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్. నెంబర్ 10, బెన్ డ్రౌన్డ్. ఈ స్టోరీ అనేది ఒక సపోజల్లీ హాంటెడ్ కాపీ ఆఫ్ ద గేమ్ అయిన ద లెజెండ్ ఆఫ్ జెల్డా మెజోరాస్ మాస్క్కి సంబంధించింది. ఇది నింటెండో 64లోని ఒక గేమ్. ఒక యంగ్ మ్యాన్ ఒక సస్పీషియస్ లుకింగ్ మెజోరాస్ మాస్క్ క్యాట్రిడ్జ్ని ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు. అండ్ తర్వాత దాంతో ఆడడం మొదలుపెట్టాడు. దాంట్లో ఒక ఫైల్ ఉంది ఆల్రెడీ సేవ్ చేసి. ఆ ఫైల్ పేరు బెన్. దాన్ని ఓపెన్ చేసి దాని త్రూ ఆడడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా వింతగా మారిపోవడం మొదలుపెట్టాయి. గేమ్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా రాంగ్ వేలో డిస్ప్లే అవ్వడం మొదలుపెట్టింది. మ్యూజిక్ ఏమో బ్యాక్వర్డ్స్లో ప్లే అవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ గేమ్ ఎన్నో వింత పనులు చేసింది. ఫైనల్గా ఒక చోట ఆ బెన్ అని పిలువబడే అబ్బాయి ఆ గేమ్ని ఆడుతూనే నీటి లోపల మునిగిపోయాడని తెలియజేసింది. అండ్ ఆ అబ్బాయి ఆత్మ ఇప్పటికీ అందులోనే ఉంది అన్నట్టుగానే దాన్ని ఆడుతున్న వ్యక్తికి అర్థమైంది. అండ్ చాలాసార్లు అతను దాన్ని రీసెర్చ్ చేయడానికి ట్రై చేసినప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అనే మెసేజ్ వచ్చేది. బట్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ అయ్యేది కాదు. బెన్ ఈజ్ గెటింగ్ లోన్లీ అని కూడా వచ్చేది. యూ హ్యావ్ మెట్ విత్ ఎ టెరబుల్ ఫేట్ హ్యావెంట్ యూ అని వచ్చేది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాటన్నిటినీ కూడా రికార్డ్ చేసి వాటన్నిటినీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఆ ఫుటేజ్ చాలా అంటే చాలా ఫ్రీకీగా ఉంటుంది, చాలా బిజారేగా ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటున్నట్టయితే చూడండి. కాకపోతే మీకు గేమ్స్కి సంబంధించి ఏవైతే మంచి మెమరీస్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ విజువల్స్ అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. సో దాట్స్ ఇట్ గైస్. చూసారు కదా, ఇవి వెన్నులో వణుకు పుట్టించే 10 ఫ్రీకియెస్ట్ క్రీపీ పాస్తాస్. వీటిలో మీకు ఏది భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నౌ మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.